ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. అలాగే అక్బర్ పోల్ట్రీ ఫామ్. సో మీరు చూస్తున్నట్టయితే ఈరోజుకు మన బర్డ్స్ వచ్చేసి 25 డేస్. 25 డేస్లో మన మేనేజ్మెంట్ ఏందనేది ఈ వీడియోలో అయితే నేను తెలియజేస్తాను. సో మీరు ఈ వీడియోని అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. సో ప్రతి ఫార్మర్స్ కూడా చేయవలసిన పనులు అండ్ మనం చేసే పనులు ఏంటంటే మనం బర్డ్స్ని అనేది మోటాలిటీ కాకుండా చూసుకోవాలి. ఇంకోటి వచ్చేది ఏంటంటే తిన్నంత వెయిట్ అనేది రావాలి. ఫీడ్ అనేది ఎంత తింటుందో అంత వెయిట్ అనేది మనకు ఉండాలి. అప్పుడే మనకు అనేది ఈ ఎఫ్సిఆర్ కానీ పీసీ కానీ మనకు అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఈ రెండు అనేది మనం అయితే పాటించుకోవాలి. సో మనం చేసే కష్టం ఏంటంటే మనకు ₹1 ఎక్కువ వస్తేనే దాని ఫలితం అనేది ఉంటుంది. మనము 45 డేస్ కష్టపడతాం కాబట్టి ఈ 45 డేస్లో మనము మెయిన్ కేర్ తీసుకునేది ఏంటంటే సో ఫస్ట్ చిక్స్ వచ్చినప్పుడు ఒక 1 వీక్ కేర్ఫుల్గా ఉండాలి. సో తర్వాత మళ్ళీ లాస్ట్ 30 డేస్ నుంచి సో చిక్స్ అనేటికి మా బర్డ్స్కు ఫీడింగ్ కానీ మెడిసిన్ కానీ రెగ్యులర్గా కంటిన్యూగా ఏ మెడిసిన్ ఉంటే ఆ మెడిసిన్లు అనేది ఇవ్వాలి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే మన లిటర్ కండిషన్ అనేది పొడగొట్టొద్దు. సో వన్స్ ఒక్కసారి లిటర్ కండిషన్ పోయిందంటే సో మనకు రిజల్ట్ అనేది రాదు. సో ఇప్పుడైతే మన వెదర్ అనేది వర్షాలు పడుతున్నాయి. సో ఈ విధంగా వర్షాలు ఉండడం వల్ల మన లిటర్ కండిషన్ కూడా పోయే ఛాన్సులు ఉంటాయి. కాబట్టి రెగ్యులర్గా వీలైతే 2 టైమ్స్ మనం లిటర్ ర్యాకింగ్ అనేది చేసుకోవాలండి. వీలైతే 2 టైమ్స్ చేసుకోవాలి. సో ఎక్కడైతే బాగా పచ్చిగా ఉంటుందో ఆ లిటర్ అనేది తీసి బయట వారేసి సో మళ్ళీ అక్కడ వేరే పొట్ట అనేది వేసుకోవాలి. సో అలా ఉన్నప్పుడే సో కింద వీటికి లిటర్ మంచిగా ఉన్నప్పుడే గ్రోతింగ్ అనేది మంచిగా ఉంటుంది. సో అప్పుడే మనకు రిజల్ట్ అనేది వస్తుంది. ఇది మాత్రం కంపల్సరీ. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనం ఫీడ్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చూసుకోవాలి. మరీ డౌన్ కూడా ఉండొద్దు. ఇప్పుడు మీరు ఇవి చూస్తున్నట్టయితే ఈ విధంగా ఉంచుకోవాలి. సో డే బై డే చూసుకోవాలి మనం. సో వాటర్ కూడా సో వీటిలకు ఎక్కడ దాకా ఉండాలనేది మీకు చూపిస్తున్నాను కదా. సో ఈ విధంగా అది వాటర్ తాగుతుంది కదా. సో ఆ విధంగా అనేది మనము వాటర్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. మెడిసిన్ గురించి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం వాడే మెడిసిన్ ఏంటంటే ట్యాబ్లెట్లు అయితే వాడుతున్నాము. సో అవి క్లీన్ ట్యాబ్లెట్లు. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే వాటర్లో శానిటైజర్ అనేది మనం రెగ్యులర్గా కంపల్సరీ వాటర్ ఎప్పుడైతే మనం నింపుకుంటామో అప్పుడు కంపల్సరీ అనేది అదైతే చూసుకోవాలి. సో వాటర్ శానిటైజర్ అనేది అస్టిక్ యాసిడ్ మేమైతే వేస్తున్నామండి. సో ఆ విధంగా అనేది మనం మేనేజ్మెంట్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. సో అలా చేసుకున్నప్పుడే మనకు అనేది రిజల్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనం ఫీడర్లు సో ఫీడ్ మనము రెగ్యులర్గా ఫీడ్ పోస్తూ ఉంటాం కదా. సో అలా ఫీడ్ పోసినప్పుడు ఇలా డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి సో ఈ డస్ట్ ఇలా మనం 3 డేస్కి ఒకసారో లేకపోతే 4 డేస్కి ఒకసారో ఒక్కసారి వన్స్ క్లీన్ చేసుకోవాలి. సో అలా క్లీన్ చేసినప్పుడు ఏమవుతుందంటే సో మనకు బ్యాక్టీరియా ఫంగస్ అనేవి ఏవి ఉండవు, అవనేది వెళ్ళిపోతాయి. సో ఆ విధంగా అనేది మనం చేసుకోవాలి. ఓకేనా. సో అదేవిధంగా మనం అనేది స్ప్రేలు అనేది మనం రెగ్యులర్గా చూసుకోవాలి. ఇప్పుడు స్ప్రేలు వచ్చేసి మనం B904 బయటకు వచ్చేసి మనం ఫార్ములిన్ అనేది వాడుతున్నాము. సో అదేవిధంగా మీరు ఏ స్ప్రేలు ఈ టైంలో వాడుతారో చెప్పాలి. సో అదేవిధంగా మన ఇప్పుడు బర్డ్స్ ఉన్న వెయిట్ ఎంత ఉందనేది మన సూపర్వైజర్ అనేది వెయిట్ వేయలేదు. సో ఈ వారం వెయిట్ అనేది వేయడం అయితే జరుగుతుంది. సో వెయిట్ వేసినప్పుడు నేను ఆ వెయిట్ అనేది షార్ట్ వీడియోలను అయితే కంపల్సరీ నేను తెలియజేస్తాను. సో ఈ రోజు నుంచి అయితే మనకైతే రెగ్యులర్ వీడియోస్ అనేవి నేను అప్లోడ్ అయితే చేస్తాను. ఎవరైతే మన సబ్స్క్రైబర్ అయితే ఉంటారో వారికి అనేది వారైతే చూడాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే కొన్ని మెసేజ్లు అనేది పెట్టినా కానీ దాని రిప్లై అనేది నేను ఇస్తాను. టైం ఉన్నప్పుడు ఇస్తాను, టైం లేనప్పుడు ఇవ్వడం లేదు. సో అదేవిధంగా లిటర్ ర్యాకింగ్ చేసే మిషన్ గురించి అయితే మీరైతే అడిగారు, ఇది మీరు చేసుకున్నారా అని. కాదండి, నేనైతే సో ఆర్డర్ ఇచ్చాను. నాకైతే మధ్యప్రదేశ్ నుంచి అయితే వచ్చింది ఇది.
సో వాళ్ళైతే వాట్సాప్లో మన యూట్యూబ్లో నేను చూసి వాళ్ళకి నేను కాల్ చేస్తే వాళ్ళకి అనేది 2100 ఇచ్చాను. సో ఆన్లైన్లో ఇస్తే వాళ్ళు మనకు 3 డేస్లో మనకు సో వాళ్ళైతే డెలివరీ అయితే చేశారు. సో ఈ విధంగా వాళ్ళు అనేది మనకు కన్ఫామ్గా డెలివరీ అయితే చేస్తారు. ఇందులో ఎలాంటి స్కామ్ అనేది ఉండదు. సో మీకు కూడా కావాలంటే వాళ్ళ నంబర్స్ అనేది యూట్యూబ్లో అయితే ఉన్నాయి, చూసుకోండి. లేకపోతే నేను ఎవరైతే అడుగుతారో వాళ్ళకైతే నేను కంపల్సరీ నంబర్ అయితే పెడతాను. సో మీరు కూడా కాంటాక్ట్ కర్రీ. సో అది బెటర్ అండి, మనకు ఆప్షన్ మంచిగా పనిచేస్తుంది. ఎందుకంటే అది రెగ్యులర్గా దాంతో లిటర్ ర్యాకింగ్ అనేది చేసుకోవాలండి, చేసుకుంటేనే మనకు మంచిగా పనిచేస్తుంది. సో అది 3 డేస్కి ఒకసారో 4 డేస్కి ఒకసారో అలా ర్యాకింగ్ చేసినారు అనుకో, సో దానివల్ల కూడా మనకు రాదు. ఎందుకంటే కాళ్ళతో కూడా మనకు ఇబ్బంది అవుతుంటుంది. సో దానివల్ల ఆ విధంగా అనేది మనం చేసుకోవాలి. సో అదే గైస్, ఈ రోజుకైతే మన వీడియోస్. ఎవరికైనా ఏదైనా డౌట్లు ఉంటే మాత్రం మీరు కామెంట్స్ అయితే పెట్టండి, నేనైతే దానికి రిప్లై అయితే కంపల్సరీ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.